ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి రెండో ప్రమాదిక హెచ్చరిక కొనసాగుతోంది. చింతూరు ఏజెన్సీ నుంచి కోనసీమ వరకు 200కు పైగా గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాల నుంచి వరద బాధితులను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. ఇవాళ రాత్రికి ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక నుంచి గోదావరి తగ్గుముఖం పట్టనుంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఓవర్ టు యూ. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం 14.3 అడుగుల వరకు కూడా నీటి మట్టం చేరుకుని అక్కడి నుంచి కూడా కొంత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద పరిస్థితి చూడొచ్చు. ఇక చూస్తే కనుక ఏదైతే ఈ ఏడాది వరదలు ప్రారంభమైన తర్వాత అత్యధిక వరద ఏదైతే ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ 175 గేట్ల నుంచి కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఏదైతే చూస్తే కనుక భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగి ఏదైతే అక్కడి నుంచి కొంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రానున్న గంటల్లో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా ఏంటంటే ఇవాళ రాత్రి వరకు కూడా రెండో ప్రమాద హెచ్చరిక ఇలాగే కొనసాగి అక్కడి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఏదైతే ఉప్పొంగుతూ ప్రవహించడం వల్ల కోనసీమలోని దాదాపు 45 వరకు కూడా లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 4 రోజుల నుంచి కూడా పీగనవరం నియోజకవర్గంలోని సంబంధించి లంక గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఏదైతే పడవలపైన రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూస్తే కనుక విలీన మండలాల నుంచి కోనసీమ వరకు కూడా వేలాది మంది ప్రజలు ఈ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దే ఏదైతే ఈ మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. రాజమండ్రి వద్ద 3 ఏదైతే గోదావరి లంకల్లో నివసించే 180 కుటుంబాలను కూడా ఏదైతే రాజమండ్రిలోని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ఫైర్ సిబ్బంది కొంతమందిని అయితే బలవంతంగా అంటే లేవలేని స్థితిలో ఉన్న వృద్ధులను కూడా మంచాలపై తీసుకుని గోదావరి నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తుంది ఇక్కడ ఏదైతే ఈ గోదావరి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ మొదటి గేటు వద్ద 2 రోజుల క్రితం ఇక్కడే బోటు శనివారం ఇక్కడే మనం చూస్తున్న ఈ ప్రాంతం వద్ద బోటు చిక్కుకుంది. గేటుకి అదే బ్యారేజ్ గేటుకి అదేవిధంగా మధ్యలో కింద ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నీటి ప్రవాహం కిందే బోటు ఉండిపోయింది. దాదాపు 40 టన్నుల సామర్థ్యం గల బోటు ఇసుక తరలించేందుకు కూడా వినియోగించే బోటు ప్రమాదవశాత్తు ఇక్కడ కొట్టుకు రావడం జరిగింది. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం చూస్తే కనుక ఈ బోటును బయట తీసే ప్రయత్నాలు అయితే ఫలించలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ తాడు కిందే ఆధారంగా చేసుకుని బోటుని అలాగా ఉంచడం జరిగింది. చూస్తే కనుక ఈ వరద ప్రవాహం తగ్గిన తర్వాత కానీ ఆ బోటుని బయటికి తీయలేరు. అది ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ప్రమాదం లేనప్పటికీ కూడా మరో 2 రోజుల తర్వాత వరద ప్రమాదం అంటే ప్రమాద హెచ్చరిక స్థాయి నుంచి తగ్గిన క్రమంలో అప్పుడు ఈ గేట్ ను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయానికల్లా బోటుని ఎలా తొలగిస్తారనేది చూడాల్సి ఉంది. మొత్తమే చూస్తే కనుక అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక గోదావరిలోకి ఎవరో కూడా ప్రయాణాలు చేయొద్దని చెప్పి కూడా ఈ హెచ్చరికలు జారీ చేసి మొత్తం ఇటు ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా ఏదైతే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం ఈ వరద సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కూడా ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వెళ్లింది. రానున్న గంటల్లో అంటే ఇవాళ రాత్రికి అయితే మళ్ళీ అక్కడి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే మరో 2 రోజుల పాటు ఇలాగే వరద కష్టాలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ వర్షాల కారణంగా దాదాపు 80,000 ఎకరాలకు పైగా వరి పంట నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లంకల్లో వేసుకున్న ఉద్యాన పంటలు కూరగాయల పంటలు కూడా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద గోదావరి వరద అయితే ఇటు తూర్పు గోదావరి విలీన మండలాల నుంచి కోనసీమ వరకు కూడా వేలాది మందిని కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.